వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే 6 గ్యారంటీ పథకాలను అమలు చేస్తాం. ఆందోళన నియోజకవర్గంలో గడప గడపకు ప్రచారం నిర్వహించిన దామోదర్ రాజనరసింహ. ప్రతి ఒక్క భారతీయుడు ఓటు హక్కు గురించి తెలుసుకోవాలి. అందుబాటులో ఉంటే నిజాయితీ నాయకుడిని ఎన్నుకోవాలన్న అశోక్ గౌడ్. బీఆర్ఎస్ నియంతృత్వ పాలన పోవాలంటే కాంగ్రెస్ ను గెలిపించాలి. మందమరి సింగరేణి క్వారీల వద్ద ప్రచారం నిర్వహించిన వివేక్ వెంకటస్వామి. బహుజనులను అసెంబ్లీకి పంపించాలనే నాయకుడు పవన్ కళ్యాణ్ ఒక్కడే. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఏకం కావాలన్న జనసేన అభ్యర్థి వంగా లక్ష్మణ్ గౌడ్. డీటెయిల్స్ చూస్తే ఆందోళన నియోజకవర్గం టెక్మాల్ మండలం పరిధిలోని బోర్మట్పల్లి, భర్దీపూర్, పాల్వంచతండ, కొత్తపల్లి గ్రామాలలోని కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారం. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థి దామోదర్ రాజనరసింహ గడప గడపకు వెళ్లి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలు కోరడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు ఎలాంటి అభివృద్ధి జరగలేదని, ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 6 గ్యారెంటీల పథకాలను అమలు చేస్తామని దామోదర్ రాజనరసింహ హామీ ఇచ్చారు. చదువులకు 5 లక్షల విద్యా భోజన భరోసా, రైతులకు 2 లక్షల రుణ మాఫీ, అంబేద్కర్ అభయ హస్తం పేరట దళిత గిరిజనులకు 12 లక్షల ఆర్థిక సాయం. పెళ్లి అయిన ప్రతి మహిళకు మహాలక్ష్మి పేరిట ప్రతి నెల 2500 రూపాయలు. ఇది మొదటి హామీ. రెండవ హామీ వచ్చేసి 500 రూపాయలకే ప్రతి కుటుంబానికి గ్యాస్ సిలిండర్. ఇది రెండవ హామీ. మూడవది ప్రతి మహిళకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం. ఆల్రెడీ ఇది కర్ణాటకలో స్టార్ట్ అయిపోయింది. తర్వాత తెలంగాణకు వస్తే మనకైతే అదృష్టవంతులు ఎవరు లేరు. నెక్స్ట్ రైతులకు, కౌలు రైతులకు ఏడాదికి రైతు భరోసా పేరిట ఎకరాకు ₹15,000 రూపాయలు అండ్ రైతు కూలీలకు ₹12,000 అండ్ వరి పంటకు 500 రూపాయల బోనస్. ఇది కూడా గర్వించదగ్గ విషయమే. అండ్ ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత కరెంటు. ఇంకొకటి భార్యాభర్తలకు చేయూత పేరిట ప్రతి నెల ఒక్కొక్కరికి 4,000 రూపాయల పెన్షన్. 4,000 రూపాయల పెన్షన్. ఇంకోటి ప్రతి నిరుపేదకి రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరిట 10 లక్షల రూపాయల బీమా. నాకు తెలిసి ఏ గవర్నమెంట్ ఇట్లా ఇయ్యలేదు 10 లక్షల రూపాయల బీమా. అందరు చప్పట్లు పెట్టండి. నెక్స్ట్ ఇల్లు లేని ప్రతి కుటుంబానికి ఇంటి స్థలం ఇందిరమ్మ పేరిట ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు. నాకు తెలుసు చాలా మందికి ఇందిరమ్మ ఇల్లు ఇప్పటికీ మన దగ్గర ఉన్నాయి. మరొకసారి కాంగ్రెస్ నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు పంచుగుళ్ల అశోక్ గౌడ్ మాట్లాడుతూ ప్రస్తుత ఎన్నికల నియమావళి ప్రక్రియలో ప్రతి ఒక్కరికి పార్టీ అనేక రకాలైనటువంటి బలాలను ఉపయోగించి గెలిచి అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఆరాటపడుతున్నాయని, 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో రాజ్యాంగ పొందుపరిచిన తరువాత ప్రతి ఒక్క భారత పౌరుడికి కూడా ఉండే సామాజిక హక్కు ఓటు హక్కు అన్నారు. దీనిని ప్రజలు డబ్బుకు మందుకు అమ్ముకోకుండా ప్రజల్లో నుంచి వచ్చినటువంటి వ్యక్తి
వ్యక్తిని గాని, ప్రజా సమస్య గురించి గాని, ప్రభుత్వంతో పోరాడే వ్యక్తిని కానీ ఎన్నుకోవాలని సూచించారు. నా పేరు పంజుగుల అశోక్ గౌడ్, నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాయిపేట మండలం బావాజిపల్లి గ్రామం మాది. నేను బీఎస్సీ బీఈడి ఎంఎస్సి పూర్తి చేశాను. త్వరలో ఎల్ఎల్బి కూడా అడ్మిషన్ తీసుకుంటున్నాను ఈ నెలలో. అయితే ఇప్పుడున్నటువంటి ఎలక్షన్లో ప్రతి ఒక్క పార్టీ అనేక రకాల బలాలు ఉపయోగించి అనేక రకాల ప్రలోభాలకు గురిచేసి ఏ విధంగానైనా సరే గెలవాలనే తపన ప్రతి ఒక్కరికి ఉంది. 78 సంవత్సరాల స్వాతంత్ర భారతంలో సామాజిక స్పృహ, సామాజిక ఐక్యత, సామాజిక చైతన్యం అనేది చాలా ముఖ్యమైనది. దీన్ని ఓటర్స్ కానీ ప్రజలు చాలా గమనించాలి. ఎందుకు వెనుకబాటుతనం, ఎందుకు ఈ రాజ్యాంగంలో ఓటు అనేది ఏ విధంగా వచ్చింది, అసలు ఓటు అనే ప్రతి 5 సంవత్సరాలకు ఎందుకు ఎన్నుకోవాలి, ఓటు ఎవరిచ్చారు మనకు అనేది ఒకసారి మనం గుర్తు చేసుకుంటే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏం చేసిరనంటే, ఆ రోజు ఓటు అనేది AK-47 కన్నా 100 రెట్లు బలమైనటువంటి ఒక గొప్ప ఆయుధం. అది ఎవరికి ఇచ్చిర్రు? అంబేద్కర్ గారు ప్రజలకు ఇచ్చిర్రు. దానికి మించిన ఆయుధం లేదని ఓటర్ గుర్తించుకోవాలి. ఎందుకు అని అంటే, ఎన్నికల తర్వాత నీకు ఇచ్చినటువంటి హామీలు నెరవేరకపోయినా నువ్వు వేసిన ఓటు తప్పు అవుతుంది. నీకు హాస్పిటల్లో సౌకర్యాలు లభించకపోయినా నీవు వేసిన ఓటు అనేది తప్పు అవుతుంది. విద్యా అవకాశాలు లేకపోయినా, ఉద్యోగ అవకాశాలు లేకపోయినా, ఉపాధి అవకాశాలు లేకపోయినా నీవు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం నీ ఓటు విలువైనది కాదని తెలుస్తుంది. అంటే ఓటు యొక్క సామాజిక చైతన్యం, సామాజిక స్పృహ, దాని యొక్క విలువ, దాని యొక్క బలం అనేది ఓటరు తెలుసుకోవాలి. ఒకవేళ ఓటరు చదువుకోకుంటే, అవిద్యావంతుడైతే, వారి కుటుంబంలో ఎవరో ఒకరు, వాళ్ళ కుమారుడో మనవడో ఎవరో ఒకరు చదువుకున్న వాళ్ళు ఉంటే వారితోని సమాలోచన చేసి మన యొక్క రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన ప్రజా ప్రయోజనాల కోసం మనం ఎవరికి ఓటేయాలి, ఏ రకమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి, మనకు ఏ విధంగా మన భవిష్యత్తు బాగుపడుతుంది, మన భావి తరాలకు ఉపయోగపడుతుంది అనేది ఓటు యొక్క పరమార్థం. ఓటు అనేది ఎవరో వచ్చి 4 డబ్బులు ఇచ్చి, ఒక కోటర్ మంది ఇచ్చి, లేకుంటే ఇంకో ప్యాకేజ్ ఇచ్చి ఓట్లు వేసుకొని గెలిస్తే అది ఓటు కాదు. ఇప్పుడు సామాజిక మాధ్యమాలు చాలా ఉన్నాయి. చరవాణి కానీ, చేతిలో ఉన్నటువంటి మొబైల్ కానీ, ఇవన్నీ వాట్సాప్ కానీ, యూట్యూబ్ కానీ, ఛానల్స్ చాలా ఉన్నాయి. ఇట్లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా మెసేజ్ అనేది చాలా స్పీడ్గా ఉంది. అట్లాంటి తరుణంలో చంద్రమండలం మీదకి వెళుతున్నటువంటి మానవుడు, రోబోలు ఈ విధంగా ఉన్నటువంటి కాలంలో రామక్క పాటలేంటి, ఓటు ఎటు వెళ్తుంది, ఈ విధంగా ఓటు అనేది బలమైంది. ఈ ఓటు వేస్తే ఏమవుతుంది, ఈ ఓటు వేస్తే సమాజంలో ఏం మార్పు వస్తుంది, ఇంతమంది నీ మనవల కుమారులను అందరినీ చదివిపించి నీవు అప్పుల పాలయ్యి కూడా ఉద్యోగం రాకుంటే లాస్ట్కి వస్తే నీ ఓటు యొక్క తప్పిదం అవుతుంది. ఆ విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఓటు హక్కును చాలా సక్రమంగా ఉపయోగించుకోవాలి. నీవు రోడ్డు మీద వెళ్తుంటే, ఒక వాహనంలో, ఒక హాస్పిటల్కి వెళ్ళినా, ఒక ఎమర్జెన్సీకి వెళ్ళినా, ఒక ప్రయాణానికి వెళ్ళినా, ఒక కార్యానికి వెళ్ళినా రోడ్డు బాగాలేకుంటే నీ ఓటు తప్పు అవుతుంది. నీవు గుంతలో పడ్డా, లేకుంటే నీ కంట్లలో దుమ్ము పడ్డా ఓటు వేసిన విధానం తప్పు అవుతుంది. 78 ఏళ్లలో మార్చలేని ఈ సమాజంలో రాజకీయ నాయకులకు తప్పు కాదు. నీవు 100 రూపాయలు తీసుకొని ఓటేస్తే 400 సంపాదించాలని రాజకీయ నాయకుడు అనుకుంటాడు. ఆ విధంగా డబ్బుకు ప్రలోభాలకు కావద్దు, మందుకు ప్రలోభం కావద్దు. రాజకీయ చైతన్యం కోసం, సామాజిక న్యాయం కోసం ప్రతిభావంతులు ఎవరైతే ఉన్నారో, విద్యావంతులు ఎవరైతే ఉన్నారో, రాజకీయ చైతన్యం కోసం నీ వెంబడి ఒక గుంపు మూక లేదని నిరుత్సాహపడకుండా నీవు రాజకీయంలో రాణించడానికి ప్రతిభావంతులు ముందుకు రావాలి. ప్రతిభావంతులు ముందుకు వచ్చిన రోజే మనకు సామాజిక న్యాయం అనేది జరుగుతుంది. ఇప్పుడున్న సామాజిక న్యాయాన్ని మనం ఇంకా కొంచెం చైతన్యం కలిగించి సామాజిక ఐక్యతను సాధించాలి. సామాజికంగా అందరం కూడా విభేదాలు మరిచి యూనిటీగా సామాజిక న్యాయం వైపు వెళ్ళాలి. అప్పుడే మనందరికీ యూనిటీ వస్తుంది, సదవకాశాలు వస్తాయి. బీఆర్ఎస్ నియంతృత్వ పాలన పోవాలంటే కాంగ్రెస్ ను గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ చెన్నూరు అభ్యర్థి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. మంచిర్యాల జిల్లా మందమరిలోని INTUC, IAHUC నాయకులతోటి కలిసి కార్మికులను కలిసి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ, ప్రస్తుత బీఆర్ఎస్ ప్రభుత్వం పాలనలోని సింగరేణి దివాలా తీసే పరిస్థితి నెలకొన్నదని, సింగరేణికి సంబంధించిన కోట్లాది రూపాయలను సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వెల్లోని నిధులను ఖర్చు పెడుతూ సింగరేణి కాలనీ
కాలనీలో మాత్రం మౌలిక వసతులను కల్పించడం లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సింగరేణిలో ప్రైవేటీకరణను అడ్డుకుంటామని రాహుల్ గాంధీ స్వయంగా చెప్పడం జరిగిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలోని మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు, వాసిరెడ్డి సీతారామయ్య, దేవి భూమయ్య తదితరులు పాల్గొన్నారు. KK5 మైన్స్ లో కార్మికుల స్పందన చూస్తే చాలా పాజిటివ్. కార్మికులందరూ ఇదే కోరుకుంటున్నారు. చెన్నూరులో ఒక మార్పు రావాలి, రాష్ట్రంలో ఒక మార్పు రావాలి. ఈ అవినీతి పాలన కేసీఆర్, బాల్క సుమన్ ఏదైతే ఈ నియోజకవర్గంలో ఒక నియంతృత్వ పాలన, ఒక రాక్షస పాలన, ప్రజలను కలవకుండా అహంకారంతో ఏదైతే బాల్క సుమన్ ఇక్కడ వివరించాడో, ప్రజలు, టీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కూడా ఇదే కోరుకుంటున్నారు. ఈసారి బాల్క సుమన్ని ఒక సరైన గుణపాఠం చెప్పాలి. ఏ గ్రామంకి వెళ్ళినా కానీ ఒక్కసారి కూడా బాల్క సుమన్ అక్కడ సందర్శించినట్టు ఎవ్వరు కూడా చెప్తలేరు. వాళ్ళు ఇదే కోరుతున్నారు. అరే సార్, మా సమస్యలు వినడానికి క్యాంప్ ఆఫీస్ పోతే ఎప్పుడు కూడా బాల్క సుమన్ బలపరుస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెన్నూరు నియోజకవర్గంలో వివేక్ వెంకటస్వామి గారిని చేతి గుర్తుకు ఓటిచ్చి అధిక మెజార్టీతో గెలిపించాలని సిపిఐగా, ఏఐటీసీగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కార్మికులకి ఇవాళ సింగరేణి కార్మికులందరూ కూడా టీఆర్ఎస్ వచ్చిన తర్వాత సింగరేణిలో రాజకీయ జోక్యం పెరిగిపోయి కార్మిక సంఘాల ఉనికే పోయింది. అదేవిధంగా ఇవాళ సింగరేణి డబ్బుని వేలాది కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం దోచుకుంటా ఉంది. సింగరేణికి ఇవ్వాల్సినటువంటి బొగ్గు కొన్న డబ్బులు, కరెంటు తీసుకున్న డబ్బులు 29,000 కోట్ల రూపాయలు ఇవ్వకుండా ఇవాళ సింగరేణిని అప్పుల పాలు చేసింది. కాబట్టి ఇలాంటి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని సింగరేణి కార్మికులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. రేపు నవంబర్ 30వ తారీఖు నాడు చేతి గుర్తుకు ఓటిచ్చి అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా సిపిఐ బలపరుస్తున్నటువంటి మన సౌమ్యుడు, మనసున్న మహారాజు, మన వివేకన్న ఈరోజు మైన్స్ రావడం జరిగింది. నిజంగా చెప్పాలంటే కార్మికులు చాలా గొప్పవాళ్ళు. ఇలా కార్మికులు వాళ్ళ పిల్లలు అది ఇలా కార్మికులు అంటే ప్రకృతికి విరుద్ధంగా వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. ప్రాణాలు దిగించి వాళ్ళ కుటుంబాలని, ఈ సంస్థలు పోషిస్తూ ఉన్నారు. నాకు తెలిసి మా సింగరేణి కార్మికుల కొడుకులు ఇలా ప్రపంచం అంతటా ఉన్నారు. చాలా గొప్పవాళ్ళు కార్మికులు. తర్వాత నీతికి, నిజాయితీకి మారు పేరు సింగరేణి కార్మికులు. ఇలా మన వివేకానందకు మాట ఇచ్చారు, అన్న నీకే ఓటేస్తాం. ఎందుకు వేస్తాం? నువ్వు నీతి పరునివి, నిజాయితీ పరునివి, మనసున్న మారాదు, అహంకారైనటువంటి సుమన్ కారు గుర్తుకు ఓటేయమని చెప్పాడు. ఇంకేమంటే కొంతమందిని మాట్లాడితే ఏమన్నా సుమన్ అన్న ఏం సాధకి పని చేయమంటే ట్రాన్స్ఫర్ చేస్తాడు. ట్రాన్స్ఫర్ చేసిన సందర్భాలు ఉంటాయి. బెదిరింపులు, పోలీస్ కేసులు. ఈ పోలీసులు కేసు పెట్టినోడు వద్దు, ఈ అహంకారి మాకు వద్దు, ఈ దుర్మార్గులు మనకు వద్దు. మనకున్న మనసున్న మారాదు వివేకన్న కావాలని కోరుకుంటున్నారు. ఖచ్చితంగా రేపు వివేకన్న గెలిస్తే మనకు అండర్ గ్రౌండ్ మైన్స్ వస్తాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే సింగరేణికి మళ్ళీ కొత్త కళ వస్తుందని చెప్పి మనం చేస్తూ నాగర్ కర్నూలు జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో నియోజకవర్గం బీజేపీ బలపరిచిన జనసేన పార్టీ అభ్యర్థి వంగా లక్ష్మణ్ గౌడ్ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఒక సామాన్యుడికి రాజకీయాల్లో రాణించడం అనేది ఒక కళ. అలాంటిది ఈ రోజు ఒక రైతు బిడ్డగా పుట్టి మధ్య తరగతి కుటుంబంలో జీవితం సాగించిన నన్ను బీజేపీ బలపరిచిన జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల బహుజన రాజకీయంగా వాడుకునే పార్టీలే కానీ ఒక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి అసెంబ్లీలో బహుజనుల సంఖ్య పెరగాలని సిద్ధాంతం గల నాయకులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక్కడే అని అన్నారు. నేను అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఈ రోజు ఇక్కడ ఒక పార్టీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయ సిద్ధాంతంలో నేను తోడ్పాటు అయినందుకు ఈ రోజు ఒక ఎమ్మెల్యే స్థాయి స్థానం ఇచ్చారంటే ఇంతకన్నా గొప్ప విషయం ఏం లేదు. అందుకోసమే ఎప్పుడు చెప్తా ఉన్నాం, భారతీయ జనతా పార్టీ ఈ రోజు కొత్తగా ఈ స్వతంత్ర భారతదేశం వచ్చిన కాడి నుంచి కూడా ఏ పార్టీ కూడా ఇప్పటి వరకు బీసీలని వాడుకున్న దాఖలు ఉన్నాయి. 60% పైగా ఉన్నటువంటి బీసీలని ఎంతసేపు కింది స్థాయి
ఏదైతే రాజ్యాధికారం అంటే ఒక సర్పంచే కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, లేదంటే ఒక జెడ్పీటీసీ దిశగా అడుగులు పెడతారు తప్ప ఒక ఎమ్మెల్యే కావాలని చెప్పేసి అనే ఆలోచన విధానం మాత్రం ఎక్కడ కూడా లేదు. మరి అలాంటి గొప్ప నిర్ణయం ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఖచ్చితంగా ఈ రోజు జరగబోయేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో రేపు ఒక బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించడం అన్నది నరేంద్ర మోడీ గారి గొప్ప విషయం అని చెప్పేసి మరొకసారి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా. విభజించు పాలించిన ధోరణితోటి చేసేటటువంటి రాజకీయాలు ఈరోజు ఈ పార్టీలను పక్కకు పెట్టి ఒక బహుజన బిడ్డగా బీసీలందరూ కూడా ఈరోజు చూసుకుంటే ఒక గౌడ బిడ్డల సామాజిక వర్గం ఇదే నాగర్ కర్నూలు నియోజకవర్గంలో 36,000 చిల్లర ఓటింగ్ ఉంది. అదేవిధంగా ఏదైతే ఒక ముదిరాజు బిడ్డలని లేకపోతే యాదవ బిడ్డలు చూసుకుంటే 47-48,000 చిల్లర ఓటింగ్ ఉంది. ఇక్కడ ఎస్సీ సామాజిక వర్గం చూసుకుంటే 56,000 ఓటింగ్ ఉంది. అంటే కేవలం 3% ఉన్నటువంటి ఓటర్లు ఈరోజు మనందరినీ ఏలుతున్నారనంటే మన బలహీనత ఎక్కడుందన్నది ఒక్కసారి ఈసారి అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా కలిసి పోరాడితే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతామని చెప్పేసి ఈ సందర్భంగా నేను చెప్తున్నా. ఇకనైనా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓబీసీలు ఎవరైతే ఉన్నారో బానిసత్వాన్ని మానేసి మన రాజ్యాధికారం మనం చేజిక్కించుకుందాం. నర్సాపూర్ నియోజకవర్గంలో రామచంద్రపూర్, ఎల్లాపూర్, అవంచ, మాదాపూర్ గూడెం పలు గ్రామాలలోని బీజేపీ అభ్యర్థి మురళీధర్ యాదవ్ గడప గడపకు ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన కొంతమంది నాయకులు, కార్యకర్తలు తమ మద్దతు తెలుపుతూ టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ పార్టీలో చేరటం జరిగింది. వడ్డేపల్లి కుర్మ సంఘం నాయకులు, అల్లిపూర్, మంగాపూర్ ఉప సర్పంచ్ యాదగిరి గ్రామానికి చెందినటువంటి నాయకులు నర్సాపూర్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి మురళీధర్ యాదవ్ సమక్షంలోని బీజేపీలో చేరారు. ఇవాళ కోట్ ఎందుకు వేయాలి, ఏం చేసిరని వేయాలి. ఒక్కసారి గెలిపిస్తుంది, 2 సార్లు గెలిపిస్తుంది, 5 సార్లు గెలిపిస్తుంది. ఇంకెన్నిసార్లు గెలిపిస్తాం మేము? ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీ, ఆ పార్టీ కాకపోతే ఈ పార్టీ. మనది బీసీల పార్టీ. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు బీసీ బిడ్డను ముఖ్యమంత్రి చేస్తాను ప్రకటించింది, ముద్రాజ్ బిడ్డను చేస్తాను. మనం అందరం గర్వించాలి. ఇవాళ ఈ పువ్వు పార్టీ భారతీయ జనతా పార్టీ పటాన్చెర్లో ఒక గౌడ్కి ఇచ్చింది, నర్సాపూర్లో ఒక గొల్లల పిల్లని మురళికి నాకు ఇచ్చింది, మెదక్లో ఒక ముదిరాజ్ బిడ్డకి ఇచ్చింది. అన్ని కులాలకు ప్రాధాన్యత ఇస్తున్నది. కానీ ఇక 2 పార్టీలు మాత్రం రెండు పార్టీలు కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ కానీ అగ్రవర్ణాలకి. మొన్నదాకా కాంగ్రెస్ పార్టీ సుందారెడ్డికి ఇస్తే మళ్ళీ ఇప్పుడు సుందారెడ్డికే మళ్ళీ కారు పార్టీ గుర్తిస్తుంది. మనం అందరం ఆలోచించాలి. వాళ్ళు పైసలతో రాజకీయం చేస్తున్నారు. ఎన్నికలలో వచ్చి మాయమాట చెప్పి ఓట్లు గుంజుకుంటున్నారు, పైసలు సంపాదించుకుంటారు, మళ్ళీ వచ్చి మన ఓట్లు కొనుక్కోవాలని ప్రయత్నం చేస్తున్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలో బీఎస్పీ పార్టీ అభ్యర్థి కుతాడి నర్సింహులు నర్సాపూర్ మండలంలోని అవంచ, ఎల్లాపూర్, హత్నూర మండలంలోని ఎల్లమ్మగూడలో గడప గడపకు తిరుగుతూ ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే నర్సాపూర్ నియోజకవర్గంలో అభివృద్ధికి నిరంతరం కష్టపడతానని తెలిపారు. ఈ కార్యక్రమంలోని నర్సాపూర్ నియోజకవర్గం బీఎస్పీ అధ్యక్షులు తాళ్ల జనార్దన్ గౌడ్, ఇన్ఛార్జి నర్సింహులు బీఎస్పీ జిల్లా నాయకులు సత్యం తదితరులు పాల్గొన్నారు. మేనిఫెస్టో ఏ విధంగా ఉందో ఆ విధంగా మేము ఖచ్చితంగా అమలు చేస్తాం. మీరు ఖచ్చితంగా ఈ బహుజన సమాజ్ పార్టీకి ఓటేసి గెలిపియండి. తర్వాత అభివృద్ధి చెందుతుంది నర్సాపూర్ నియోజకవర్గం. మన భారతదేశం కాబోయే ప్రధానమంత్రి గారు మాయావతి గారు మనకి ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని, అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇచ్చినటువంటి అవకాశాన్ని మనం నర్సాపూర్ నియోజకవర్గంలో ఖచ్చితంగా ప్రజలకు వివరిస్తూ ప్రతి ఇంటికి మన బహుజన సమాజ్ పార్టీ యొక్క ఏను గుర్తును ఇంటిని తీసుకెళ్తూ అందరితో ప్రతి ఒక్క వాళ్ళ యొక్క బాలక సాధనలు నేర్చుకుంటూ వాళ్ళు చెప్పే విషయాలపైన అవగాహన తెచ్చుకొని ప్రతి ఒక్క ఓటర్తో మమేకమవుతూ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి చాలా క్షీణంగా ఉంది. ఈ అభివృద్ధి ఇన్నేళ్ళు 3 పర్యాయాలేమో మంత్రిగా పనిచేసినటువంటి ఈ చింతా లక్ష్మారెడ్డి గారు, అదేవిధంగా ఇప్పుడు 2 పర్యాయాలు ఉన్నటువంటి మన తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మదన్ రెడ్డి గారు ఈ 2 పర్యాయాలు అభివృద్ధి
దళిత గిరిజనులకు భూ పంపిణీ చేయాలని, సిద్ధారెడ్డిపాలెం గిరిజనులపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఎస్ మల్లి పేర్కొన్నారు. బుధవారం ఈ మేరకు కావలిలో ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి ఆర్డీఓకి గ్రామస్తులతో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ దగదర్తి మండలంలోని సిద్ధారెడ్డిపాలెంలోని గిరిజనులపై జరిగినటువంటి దాడులు ఆపాలని వారు డిమాండ్ చేశారు. ఆర్డీఓ సార్ గారికి విన్నవిస్తున్నాము. ఎందుకంటే మన కావలి డివిజన్లోనే విస్తారమైన భూములు, ప్రభుత్వ భూములు ఉన్నప్పటికీ ఆ భూములు కొందరు సర్వనాశనం చేసినారు. ఆ భూములు సర్వనాశనం చేసిన వాళ్ళందరూ కూడా పీడీ యాక్ట్ కింద పెట్టి, ఏది సెక్షన్ కింద పెట్టి, ఎందుకంటే దాదాపు రేపు వర్షం వస్తే అన్ని గోతుల్లో పడిపోయి పిల్లలు చనిపోయే పరిస్థితి ఉంది. వాళ్ళ మీద కూడా 307 పెట్టాలి. అట్లా జరిగితే పిల్లలు చనిపోయినా, మనుషులు చనిపోయినా, పశువులు చనిపోయినా వాళ్ళ మీద క్రిమినల్ చర్య తీసుకోవాలనేది. మిగతా ఇప్పుడున్న భూములన్నీ కూడా ఇంకా ఖరాబు కాకుండా, ఇంకా గ్రావులు దూకోకుండా ఆ భూములన్నీ పంపిణీ చేయాలనేది మా ప్రధానమైనది. ఆ విధంగా సిద్ధారెడ్డిపాలెంలో గిరిజనుల పేరు మీద దాడి చేసిన వాళ్ళ మీద కూడా అరెస్ట్ చేయాలి. ఇంకా దాని అనుకున్న ప్రధానమైన వ్యక్తులందరూ కూడా ఇప్పుడు జల్సాగా తిరుగుతుండ్రు. మేము అది కోర్టులో వేస్తేనే వాళ్ళు మిగతా వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు. మిగతా మా సర్పంచ్ని, మా మహిళా సర్పంచ్ని, మా వాళ్ళందరినీ కూడా తీసుకుపోయి జైల్లో పెట్టారు. ఇప్పుడు 7 మందిని మిగతా వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేయడానికి ఉన్నారు. ఈ విధంగా చేయటం అనేది చాలా అన్యాయం. ఎట్టయినా సరే దీని మీద ఘోరంగా గిరిజనులు ఏవైనా కూడా అన్యాయం, ఇప్పుడు చట్ట ప్రకారం ఎవరు చేసినా కూడా తప్పే కాదంటలేదు కదా. ఆ విధంగా ఒకరికి ఒక న్యాయం, ఒక కులానికి ఒక న్యాయం, అధికార పార్టీ వాళ్ళకి ఒక న్యాయం అంటే అది కుదరదు. ఇట్టి పరిస్థితుల్లో ఆ విధంగా చేయటం అనేది చాలా ఘోరమైన విషయం. ఇది ప్రజాస్వామ్య విరుద్ధము. ఒక పక్కన కఠిన చర్యలు తీసుకోకుండా ఒక పక్కనే వత్తాస పాల్గొనడం అనేది పోలీసులకు కానీ, రెవెన్యూలకు కానీ చాలా ఘోరమైన విషయం. ఆడ భూములన్నీ ఆక్రమిస్తున్నారు. ఒక వర్గం, ఒక కులం వాళ్ళందరూ భూములు ఆక్రమించుకొని ఒక్కొక్కరు 20 ఎకరాలు చేసుకుంటారు. మేమేం నీరు లేకుండా ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ధర్నాలు చేసుకొని బతుకుతున్నాము. ఈ విధంగా చేయటం అనేది ఎంతవరకు న్యాయము? దాదాపు అల్లూరులో 363 సర్వే నెంబర్లు, మోపూర్లు, ఆమలూరులో దాదాపు 300-400 ఎకరాల భూములు ఉన్నాయి. అక్కడే అన్ని చోట్ల ఉన్నాయి. ఈ సింగపేటలో ఉన్నాయి. ఈ భూములన్నీ కూడా మేము అప్లై చేస్తున్నాం. ఈ రోజు లాస్ట్ డేట్ 15వ తేదీ కలెక్టర్ గారు చెప్పారు. అప్లై చేసుకుని ఎల్పీసీ కింద అన్ని భూములు అప్లై చేసుకోమని చెప్పారు. పేపర్లు వేశారు. మేము అప్లై చేసాం. అయితే ఇది న్యాయం జరగకుంటే సార్, మాది సిద్ధారెడ్డిపాలెంలో లంబాడి తాండా నుంచి వచ్చిన వ్యక్తిని సార్ నేను. నా పేరు శ్రీనివాస్ నాయక్. ఏం జరిగిందంటే అక్కడ సర్పంచ్ వాటర్ ప్లాంట్ కట్టడం కానీ, సిమెంట్ రోడ్లు వేయడం కానీ, ఇటువంటి చాలా పనులు, మంచి పనులు చేసుకుని అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్న సమక్షంలో రెడ్డి గారులు అనేవాళ్ళు ఇతన్ని అణిచేయాలా, ఇతన్ని తొక్కేయాలా, లేకుంటే నెక్స్ట్ ఎలక్షన్లో ఇతనికి చాలా మంచి ప్రిఫరెన్స్ అనేది వస్తుంది అని చెప్పి వాళ్ళు మా మీద పక్కా ప్లాన్గా కక్ష పెట్టుకొని, మనసులో పెట్టుకొని ఇవన్నీ క్వశ్చన్ చేస్తున్నాడు అనేసి. ప్లస్ ఈ గవర్నమెంట్ ల్యాండ్ అనేది బడి పొలం 8 ఎకరాల 70 సెంట్లు ఉంటే అందులో 8 ఎకరాలు కోట రాధారెడ్డి, కోట చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళు ఆక్రమించుకొని వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు పంట వేసుకోవడం, వినియోగించుకుంటూ ఉన్నారు. ఎందుకయ్యా మీరు ఇలా చేస్తున్నారు? ఒక సర్పంచ్ నేను, నాకు అడిగే హక్కు ఉంది అని ఈయన క్వశ్చన్ చేసినందుకే 40 మందిని తీసుకొచ్చి ప్రైవేట్ ల్యాండ్లో ఉన్నంగా దాడి చేయించారు. వాళ్ళు తలకాయలు బద్దలు కొట్టేసి ముఖ్య సునీత సర్పంచ్ అయిన లేడీని, సుశీలమ్మని, హరిబాబు నాయకుని, వడితే నాగేశ్వరరావు నాయకుని, బుకే వెంకటరమణ నాయకుని వీళ్ళ 5 మంది మీద అక్రమ కేసులు పెట్టి 307లు పెట్టి కావాలనే కక్షపూర్వితంగా ఈ విధంగా చేశారు. వాళ్ళు అరెస్ట్ చేసి సెంట్రల్ జైల్లో వేశారు. మాకైతే న్యాయం కావాలి. పోలీసులు మాకు సపోర్ట్ చేయట్లేదు. ప్లస్ రాజకీయ నాయకులు ఎవరు మాకు సపోర్ట్ చేయట్లేదు. ఏమైనా కూడా రెడ్డి వర్గంగా వాళ్ళు రెడ్డికే సపోర్ట్ చేస్తున్నారు కానీ దళిత వర్గాలకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు సార్. దయచేసి మాకు కంపల్సరీ న్యాయం జరపాలని మేము కోరుకుంటున్నాం. జుక్కల్ నియోజకవర్గంలోని డోంగ్లీ మండలం ఇలేగాం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తోట లక్ష్మీకాంతారావుని గౌసియాపాక్ దర్గానికి గ్రామస్తులు గుర్రం మీద తీసుకుని వెళ్లారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
వికారాబాద్ జిల్లా గూడూరు మండలం సిరిగంపల్లి గ్రామంలోని సర్పంచ్ కవిత వెంకటదాస్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి గ్రామస్తులు బ్రహ్మరథం పట్టారు. పరిగి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొప్పుల మహేష్ రెడ్డి రావడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు రైతు బంధు రైతు బీమా ద్వారా రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు. 3 గంటల కరెంటు కాంగ్రెస్ ప్రభుత్వం కావాలా లేకపోతే 24 గంటల కేసీఆర్ ప్రభుత్వం కావాలని ఆయన ఓటర్లను ప్రశ్నించారు. ఇవాళ గూడెలను కానీ ఇవాళ అనుబంధ గ్రామాలన్నింటినీ కూడా గ్రామ పంచాయతీగా చేయడం, ప్రత్యేకంగా నిధులు ఇవ్వడం వల్లనే ఇవాళ గ్రామ పంచాయతీలు అన్ని కూడా రూపురేఖలు మారినాయి. ఇవాళ ప్రతి గ్రామానికి కూడా ఒక ట్రాక్టర్ కానీ ఒక సెగ్రిగేషన్ షెడ్, ఒక వైకుంఠ ధామం, పల్లె ప్రకృతి వనం, ఒక క్రీడా ప్రాంగణం అన్ని కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం. దాంతోపాటు ఒక దిక్కు అభివృద్ధి, ఇంకో దిక్కు సంక్షేమం. ఇవాళ మీ గ్రామ పంచాయతీ కూడా దాదాపు ఒక 20 లక్షలతో జీపీ బిల్డింగ్ కూడా ఇచ్చినాం. ఇవాళ గతంలో బీటీ రోడ్ లేకుండా ఈ గ్రామానికి మరి అప్పుడు 2014లో మనం లేక ఓడిపోయినా సరే ఖచ్చితంగా రోడ్ ఎత్తిద్దామని అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్సీ నిధులు కానీ జిల్లా పరిషత్ నిధుల ద్వారా బీటీ రోడ్ కూడా ఎక్కించినాం. మళ్ళీ ఆ రోడ్ కూడా దాదాపు వేసి కూడా 9-10 సంవత్సరాలు అయింది. ఆ రోడ్ అంటే ఎందుకంటే ఇదంతా రాగడి పోం కాబట్టి అంతా డ్యామేజ్ అయింది కాబట్టి దాన్ని మళ్ళీ రెన్యువల్ చేస్తున్నాం. ఇక మెటల్ కూడా అయిపోయింది, బీటీ కూడా మళ్ళీ అయిపోతుంది. అంటే ఈ గ్రామానికి ఏం చేసినా మన హయాంలోనే జరిగిందని మీరు అందరూ కూడా ఒకసారి గుర్తించుకోవాలి. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత జరిగేటువంటి సంక్షేమాలు అభివృద్ధి ఏ రకంగా ఉన్నాయో మనం కండారా చూస్తున్నాం. ఇలా మీ గ్రామం అభివృద్ధితో పాటు సంక్షేమాలు ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరూ కూడా తక్కువ 5-6 సంక్షేమాలు అయితే ప్రభుత్వం చూస్తుంది. ఇవాళ తెలంగాణ రాకముందు 200 రూపాయల పింఛన్ వస్తుంటే ఒక రేషన్ కార్డు మీద 16 కిలోల బియ్యం వస్తుంది ఆ కుటుంబంలో ఎంతమంది ఉన్నా. కానీ ఆ 200 రూపాయల పెన్షన్ని అలా ఆ బియ్యాన్ని కూడా ప్రతి మనిషికి 6 కిలోలు చొప్పున బియ్యం ఇవ్వడం. ఇవాళ ప్రతి ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు, ఏ కులమైనా సరే మరి అమ్మాయి పెళ్లి చేసుకుంటే. వికారాబాద్ జిల్లా పరిగి మండలం నస్కల్ గ్రామంలోని ఎన్నికల ప్రచారంలో పరిగి నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి బూనేటి మారుతి కిరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిగి నియోజకవర్గంలో ఏ గడపకు వెళ్లినా ప్రజల నుంచి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని తెలిపారు. ఇప్పుడున్న బీఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థులు ఇద్దరు కూడా నియోజకవర్గాన్ని అభివృద్ధికి చేసిందేమీ లేదని విమర్శించారు. ఎంతసేపు అధికారం కోసం, అధికారంలోకి రావటం కోసం, వచ్చినాక ఆధిపత్యం పెత్తనం కోసం పోట్లాడుకుంటున్నారే తప్ప అభివృద్ధిపై ఎంత మాత్రం దృష్టి పెట్టలేదని ఆరోపించారు. ఈసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చి చూడండి అంటూ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని బోనేటి మారుతి కిరణ్ హామీ ఇచ్చారు. చాలా సంతోషం. మహిళలు ఇంత ముందుకు వస్తున్నారు అంటే ఎంత ఉత్సవం, ఎంత ఇది వాళ్ళు ఒకటి అంటే మోడీ యొక్క అభివృద్ధిని చూసి మరి మోడీ యొక్క నాయకత్వంలో ఇంత దేశం అభివృద్ధి చెందుతుంది. మోడీ ప్రపంచ దేశాలలోనే మోడీ మన దేశాన్ని అగ్రగామిగా నిలిచినాడు. కాబట్టి ఈ రోజు అందరూ చదువుకున్న నిరుద్యోగులకు మరి ఉద్యోగాలు కూడా రాని పరిస్థితి ఉన్నది. మరి నోటిఫికేషన్ వేస్తే మరి ఎవరికి కూడా ఉద్యోగాలు రాలే తప్ప మరి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవడానికి పెట్టినటువంటి ఫీజులే కొన్ని కోట్ల రూపాయలు గవర్నమెంట్ కు సొమ్ముగా జమైంది తప్ప మరి ఏది కాదు. ఆయన ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఒకటి మాత్రము ఒక నోటిఫికేషన్ మాత్రం ఫెయిల్ కాకుండా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే 6 గ్యారంటీ పథకాలను అమలు చేస్తాం. ఆందోళన నియోజకవర్గంలో గడప గడపకు ప్రచారం నిర్వహించిన దామోదర్ రాజనరసింహ. ప్రతి ఒక్క భారతీయుడు ఓటు హక్కు గురించి తెలుసుకోవాలి, అందుబాటులో ఉంటే నిజాయితీ నాయకుడిని ఎన్నుకోవాలన్న అశోక్ గౌడ్. బీఆర్ఎస్ నియంతృత్వ పాలన పోవాలంటే కాంగ్రెస్ ను గెలిపించాలి, మందమరి సింగరేణి క్వారీల వద్ద ప్రచారం నిర్వహించిన వివేక్ వెంకటస్వామి. బహుజనులను అసెంబ్లీకి పంపించాలనే నాయకుడు పవన్ కళ్యాణ్ ఒక్కడే, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఏకం కావాలన్న జనసేన అభ్యర్థి వంగా లక్ష్మణ్ గౌడ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.